హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి. ఈ రోజు హెల్త్ కి ఎంతో మంచిదైన పొన్నగంటి ఆకుతో పప్పు చేద్దామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోండి. కందిపప్పుని తీసుకుని బాగా ఫ్రై చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని ఉడికించుకోండి. పప్పు ఉడికిన తర్వాత పొన్నగంటి ఆకును శుభ్రం చేసుకుని వాటర్ తో బాగా కడుక్కుని ఆకుని అలా పప్పులో వేసేసుకోండి. ఆకంతా కూడా బాగా మగ్గించుకోండి. ఆకు పప్పు కూడా బాగా ఉడికిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు తీసుకుని దానిలో వేసుకోండి. కొంచెం చింతపండు కూడా వేసుకుని టమాటో ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము వేసుకుని బాగా కలుపుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. ఇలా రెడీ అయిన పప్పుకి తాలింపు వేసుకోండి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసుకుని బాగా కలుపుకోండి. కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. పప్పుని ఫ్రై అవుతున్న పోపు దినుసుల్లో వేసేసుకుని పప్పుని కూడా కలిపేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.